బ్రేకింగ్ న్యూస్. పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2 ఏళ్ల పాలనపై చేపట్టాల్సిన ఇంటింటి ప్రచారం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2 ఏళ్ల కూటమి పాలనపై రేపటి నుంచి 45 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టనుంది. గత ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయాన్ని ప్రజలు అందించారని, 175 సీట్లలో 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు సాధించగలిగామని చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు, విధ్వంసం వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని అన్నారు. టీడీపీ సహా కూటమి పార్టీలు చేసిన పోరాటాలు, ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలతో మంచి మెజారిటీలు సాధించగలిగామని, ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేపడుతున్నామన్నారు. ఇక నిరంతరం ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ సహా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బూత్ కన్వీనర్లు సహా వివిధ పార్టీ హోదాల్లో పనిచేసిన వారు బాధ్యతతో పనిచేయాలన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేయాలని, ప్రజలు కార్యకర్తలతో సత్సంబంధాలతో మెలగాలని సూచించారు. తనకు కావాల్సిందే అనుచరులు కాదని, పార్టీకి నాయకులు కావాలని చెప్పారు. సమస్యలకు పరిష్కారం చూపగలిగే నైపుణ్యాలను ప్రతి ఒక్కరూ అవలపరుచుకోవాలన్నారు. ఇక నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవాలని చెప్పారు. ఓట్లేయాలని ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి చెప్పి హామీలను వివరించామన్నారు. ఇక అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్లి హామీలను అమలు చేస్తున్నామని చెప్పాలన్నారు. ప్రజలు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాలి, వారికి అర్థమయ్యేలా వివరించాలని సీఎం తెలిపారు. పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, గత ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో రాజకీయ పరీక్షకు సిద్ధమవుతోంది. 2 ఏళ్ల పాలన ప్రజల ముందుంచడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని సిద్ధం చేసే పనిలో పార్టీ నిమగ్నమైంది. అందులో భాగంగానే 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు వెళ్ళట్లే
ఇప్పుడు ప్రభుత్వం చేసినట్టు పనులను వివరించేందుకు ప్రతి ఇంటికి వెళ్లాలంటూ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతోటి నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీ శ్రేణులకు ప్రస్తుతం అయితే ఆయన ప్రధానంగా 3 అంశాల మీద ఆయన టెలికాన్ఫరెన్స్ లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2 ఏళ్ల కూటమి పాలన ప్రజల్లోకి తీసుకెళ్లటం మొదటిదైతే, రెండవది పార్టీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మరింత యాక్టివ్ చేయటం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచే సిద్ధం చేయటం, ఇలా 3 లక్ష్యాలతోటి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం అయితే చేయటం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను నేతలకు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. 175 స్థానాల్లో 94% స్ట్రైక్ రేటుతో కూటమి విజయం సాధించిందని, 57% ఓట్లు పొందగలిగామని కూడా స్పష్టం చేశారు. టీడీపీతో పాటు కూటమి పార్టీలు చేసినటువంటి పోరాటం, ఎన్నికల వ్యూహాలు ఈ విజయానికి కారణమని, అదే సమయంలో గత ప్రభుత్వం 150 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పడిపోయిందో కూడా గుర్తుంచుకోవాలని పరోక్షంగా నేతలను అప్రమత్తం చేశారు. అంటే ఎంత పెద్ద మెజార్టీతో అధికారంలోకి వచ్చినా ప్రజలతో సంబంధాలు కనుక తగ్గితే రాజకీయంగా నష్టం తప్పదన్నటువంటి సందేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు స్పష్టంగా తెలియజేశారు. అందుకే 2 ఏళ్ల పాలన పూర్తవుతున్నటువంటి సమయంలో పార్టీ యంత్రాంగాన్ని మరోసారి ప్రజల మధ్యకు పంపుతున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. ఈ 45 రోజుల కార్యక్రమంలో ప్రధానంగా ప్రభుత్వ పనితీరునే ప్రజల ముందు ఉంచబోతా ఉన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చినటువంటి హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వివరించాలని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి చేస్తున్నామని చెప్పడానికి కూడా ఇప్పుడు ప్రధానంగా వాటన్నిటినీ కూడా ఇళ్లకు వెళ్ళినప్పుడు వివరించాలని కూడా ముఖ్యమంత్రి నేతలకు సూచించారు. అయితే ఇదేదో కేవలం ప్రచార కార్యక్రమంగా కాకుండా ప్రజల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం కూడా ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, పథకాల అమలు మీద ఏదైనా సందేహాలు ఉన్నాయా, క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి, ఈ అంశాలన్నింటినీ కూడా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తే అక్కడికక్కడికి వారికి అర్థమయ్యేలా వివరించాలని కూడా చంద్రబాబు నేతలకైతే సూచించడం జరిగింది. మరోవైపు అంతా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద ఫోకస్ పెట్టాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించినటువంటి విజయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగించాలన్నది టీడీపీ లక్ష్యమని, అన్ని స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ చంద్రబాబు ఒక స్పష్టమైనటువంటి టార్గెట్ ను అటు పార్టీ నేతల ముందుంచారు. టీడీపీతో పాటు కూటమి పార్టీల అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని కూడా సూచించారు. అలాగే బూత్ స్థాయి నాయకత్వానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నామని, బూత్ కన్వీనర్ల నుంచి వివిధ స్థాయిలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న వారి వరకు కూడా ప్రతి ఒక్కరూ యాక్టివ్ కావాలని, ప్రజలతో కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. పార్టీ కష్టంగా అనుకోకుండా పార్టీ పని ఇష్టంగా చేయాలని కూడా చంద్రబాబు క్షేత్రస్థాయి నాయకత్వానికి సూచించి చురుగ్గా పనిచేయాలని కూడా సూచించారు. అలాగే పార్టీకి సంబంధించి పార్టీ నేతలకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు ఇవ్వడం జరిగింది. నాకు కావాల్సిన అనుచరులు కాదు, పార్టీకి నాయకులు కావాలని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది. సమస్యలు చెప్పేవారిగా కాకుండా వాటిని పరిష్కారం చూపగలిగే నాయకులుగా ఎదగాలని కూడా, ప్రజల మధ్య గుర్తింపు తెచ్చుకోవాలని కూడా నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ 45 రోజుల ఇంటింటి కార్యక్రమం తోటి టీడీపీ ఒక రాజకీయ వ్యూహం చాలా స్పష్టంగా అమలు చేయాలని చూస్తుందనేది కనిపిస్తా ఉంది. ఒకవైపు 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడం, మరోవైపు ప్రజల నుంచి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం, పార్టీ నాయకులను క్షేత్రస్థాయిలో యాక్టివ్ చేయడం, కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని పెంచడం, చివరికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక గ్రౌండ్ ను సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నట్లు ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.